నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ చక్రీపురంలో ఉందండి. మనకి చక్రీపురం క్రాస్ రోడ్కి వచ్చేసి 700 మీటర్స్. అదేవిధంగా కుషాయిగూడ బస్ డిపోకి వచ్చేసి 1.7 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ఈసీఎల్ చక్రీపురంలో ఉందండి. మనకి చాలా మంచి లొకేషన్లో ఉంది. మంచి డీసెంట్ కాలనీ అండి. మనకి ఇది ఒక హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ లేఅవుట్లో మొత్తం 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్ మెయిన్ కాలనీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, మంచి కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని విధంగా చూస్తే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి ఇక్కడ. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. కాలనీ కూడా చాలా మంచి డీసెంట్ కాలనీ అండి. మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నా వీడియో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కుషాయిగూడకి దగ్గర అవుతుందండి. మనకి కుషాయిగూడకి దగ్గర అవుతుంది. కుషాయిగూడ బస్ డిపోకి వచ్చేసి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు చక్రీపురం చౌరస్తాకు వచ్చేసి 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. నా ఛానల్ అయితే మరీ చెప్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 27, లోవల్కి 50 అండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 2750 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. కింద 2 BHK ఇచ్చాడు, పైన 2 BHK ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ అండి, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మనకి లొకేషన్ విధంగా అయితే కూడా చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది దీంట్లో మధ్యలో డ్రైనేజ్ కనెక్షన్ ఉందండి. వీళ్ళు మట్టి వేసి ఇక్కడ క్లోజ్ అయిపోయింది, బట్ ఇది మొత్తం క్లీన్ చేస్తాం. మళ్ళీ ఆల్రెడీ రోడ్ ఉంది, డాంబర్ రోడ్ ఉంది అప్పటిది. ఇక్కడ మధ్యలో డ్రైనేజ్ కనెక్షన్ ఉందండి. చుట్టుపక్కల అయితే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఈసీఎల్ చౌరస్తా కూడా దగ్గరేనండి. మనకి షాపింగ్ కాంప్లెక్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఫిలిం థియేటర్స్ అన్ని దగ్గరేనండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఇదొకటి 2 సేమ్. వెస్ట్ ఫేసింగ్లోనా వెస్ట్ ఫేసింగ్ 150 సేమ్ అండి. మనకి రెండింటికి ప్రైస్ కూడా దీని సపరేట్ ప్రైస్, దీని ప్రైస్ కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ విధంగా చేస్తే 2 సేమ్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ సేమ్ క్వాలిటీ, కలర్ కూడా సేమ్. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. మనకి చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇన్నోవా కార్ పడుతుంది, ఫార్చునర్ కార్ పడుతుంది, మన మహేంద్ర తార్ కూడా పడుతుంది, పెద్ద కార్లు ఏదైనా పడుతుంది. మనకి కార్ పార్కింగ్ వచ్చేది ఇది ర్యాంప్ అంటే ర్యాంప్ కూడా చాలా బాగుంది. కార్కి కింద బానెట్ అయితే తాకదు, ఈజీగా వెళ్ళిపోతుంటే కారు. ఇదంతా మన గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి పార్కింగ్ ఏరియా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో. పార్కింగ్ ఏరియా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి చూడండి పార్కింగ్ ఏరియాలో మనకి ఇది వచ్చేసి పీవీసీ షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్. మనకు చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా కాదు, క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇది చూడండి టైల్స్ ఒకటి చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూద్దాం. మనకి మెయిన్ విషయం కావాల్సింది ఏంటంటే సెట్ బ్యాక్ విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాను. సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. మనకి వచ్చి సంప్ కనెక్షన్ అంటే బోర్ కనెక్షన్ కూడా చూపిస్తాను కూడా. సంప్ అండి ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. ఇది బోర్ కనెక్షన్. అంతే బ్యాక్ సైడ్ అంతా సెట్ బ్యాక్ కూడా చూడండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇదంతా మనకు బ్యాక్ సైడ్ ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఈ ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఈ ఇంటి బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ కూడా ఒకసారి చూపిస్తాను. మనకు మెయిన్ డోర్ కూడా చూపిస్తాను. సేమ్ 2 హౌసెస్ సేల్కి వచ్చాయి కాబట్టి మంచి ప్రైస్ కూడా బాగానే ఉందండి. మనకి నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైస్ పైన, ఎటువంటి ప్రాబ్లం కూడా. మనకి FTPL బఫర్స్ అని అలాంటి ఏంలో క్లియర్ టైటిల్ అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ ఎంట్రన్స్లో మనకు మెయిన్ డోర్ వచ్చేసి చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ డోర్ ఇచ్చాడు. మంచి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి మంచి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి గ్లాసెస్ వస్తాయండి. మనకి ఈ ప్లేస్లో గ్లాసెస్ వస్తాయి, మనకి గ్రిల్స్ వచ్చేసాయి. ఇది మెయిన్ డోర్ అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి అంతా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లైటింగ్ కూడా ఇచ్చారండి మనకి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయిందండి మనకి. వైట్ కోట్ ఒకటే అయిపోయింది. మీకు కలర్ చాయిస్ ఇచ్చాడండి. మీకు కలర్ చాయిస్ ఉంది. ప్లంబర్ వర్క్ కూడా చాయిస్ అండి మనకి. ఎలక్ట్రిషియన్ వర్క్ అయిపోయింది. ప్లంబర్ వర్క్ జస్ట్ పెయింటింగ్ 2 పెయింటింగ్ ఉందండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. ప్రతి ఒక్క విండో UPVC విండోస్, గ్రానైట్ వర్క్, గ్రిల్స్ కూడా పెట్టేశారు దీనికి. ఎంత మీరు చూసేంత హాల్ వర్క్. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. అంత హాల్ వర్క్. హాల్ ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసాను మనం. మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చాడో.
ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్. దీంట్లో మనకి పైన వచ్చేసి లో రూఫ్ ఇచ్చాడు. ఇది లో రూఫ్ అంటే మనకి సామాన్ పెట్టుకోనికి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా పెద్దగా ఉందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ చూడండి, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. మనకు మంచి డబల్ కాట్ మంచం పడుతుంది. మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ దీని ఆపోజిట్కి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ బయట ఇచ్చాడండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేసాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చాలా బాగుందండి మనకి. మనకి అక్కడ కూడా లో రూఫ్ ఇచ్చారు. దీంట్లో కూడా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనం డైనింగ్ హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. హాల్ నుంచి బ్యాక్ సైడ్ డైనింగ్ హాల్కి వచ్చాము. డైనింగ్ హాల్లో చూడండి మనకి ఎంత బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్లో ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదంతా మీరు చూసే వచ్చి డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్ కూడా చూపిస్తాను మామూలుగా. దీంట్లో విండో కూడా ఇచ్చాడు. దీంట్లో కూడా డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుందండి మనకి. ప్లేస్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఆపోజిట్ మనకి కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ వచ్చింది. ఓపెన్ కిచెన్ కూడా ఉండి మనకి మంచి ఏమంటారు ఆర్చ్, అలా చిన్న ఆర్చ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ ప్లేస్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. ప్రాబ్లం లేదు. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా చూడండి. మీకు స్టెప్స్ కూడా చిన్నగా అండి. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి మనకి. ప్రాబ్లం కూడా లేదు. స్టెప్స్ కూడా చిన్నగా, ఎంత చిన్నగా ఇచ్చాడో చూడండి. ఈ స్టెప్స్కి వచ్చినాక ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అంత వరండా చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. వరండా ఇచ్చాడు. దానిపైన మనకి ఫాల్ సీలింగ్ పీవీసీ షీట్ అంటే ఇది మనకి వాటర్ ప్రూఫ్ షీట్. ప్రజెంట్ ఇదంతా బాగుందండి మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. ఈ విషయానికి వస్తే కూడా ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. చూడండి ఇక్కడ వరకు మనకి సెట్ బ్యాక్ ఉంది. ఈ సెట్ బ్యాక్లో కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ మన సర్వెంట్ వచ్చినా కూడా ఇలా ఇక్కడ వచ్చి పని చేసుకొని ఇక్కడ కూడా పని చేసుకొని కిచెన్ రూమ్ నుంచి పని చేసుకొని మళ్ళీ ఇలానే రిటర్న్ వెళ్ళిపోయినాకే మనకి తనకి సర్వెంట్ దగ్గర ఇచ్చండి. ఇక్కడ ప్రధాని ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం డైరెక్ట్గా. ఫస్ట్ ఫ్లోర్లోకి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలానే ఇచ్చాడండి. ఇక్కడ కూడా డోర్స్ చూడండి మీకు ఎలా ఎంత బాగా కనిపిస్తాయో. మనకి ఈ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. ఇండియన్ టేక్వుడ్ డోర్. సేమ్ కింద గ్లాస్ ఎలా వస్తాయని చెప్పి ఇక్కడ గ్లాసెస్ పెడతారు. ఈ ప్లేస్ కూడా అక్కడ మరి ఇక్కడ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవ్వం. ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. పైన కూడా హాల్ వర్క్. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. ఒకటి లైట్ కోట్ వేసారంటే పెయింటింగ్ కూడా లైట్ కోట్ వేసాడు. పెయింటింగ్ కూడా బాగుంది. చాలా మంచి నీట్ డిజైన్ కూడా ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. క్వాలిటీ నెంబర్ 1 ఉంది. కన్స్ట్రక్షన్ కూడా నెంబర్ 1 కన్స్ట్రక్షన్. మంచి కాలనీ, డీసెంట్ కాలనీ. హెచ్ఎండిఏ లేఅవుట్ కాలనీ అంటే ఇది హుడా లేఅవుట్ కాలనీ ఉంటుంది. అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్. కింద ఎలా ఇచ్చాడు సేమ్ పైన కూడా అలా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం డైరెక్ట్గా. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో మంచి నీట్గా. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదంటే మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేశాడు. మనకి ఇక్కడ లోవర్ ఫుడ్ ఇచ్చారు. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ బెడ్రూమ్ ఇచ్చాడు. చూడండి చాలా అంటే చాలా బాగుంది బెడ్రూమ్ సైజు. వర్క్ లోడ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి ఇచ్చే బెడ్రూమ్ సైజు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది పక్కనే. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇది
ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. దీనికి అటాచ్ బాత్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. ఇది మనకి ఇండియన్ అంటే ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ ఇస్తారు దీంట్లో. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ విధంగా అయితే నంబర్ 1 ఇచ్చాడు. మనకి అక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవు. చూడండి మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా మంచి నీట్ బెడ్రూమ్ ఇచ్చాడు. దీంట్లో కూడా సైజ్ కూడా చాలా బాగుంది అండి. మనకి బెడ్రూమ్ సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ ఇచ్చాడు. ఈ డైనింగ్ హాల్ పక్కనే మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది కూడా ఇచ్చాడు. ఇదంతా పూజ గది చాలా బాగుంది. పూజ గది కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి ప్లేస్. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ప్లేస్ మొత్తం అంతా మనకి దీని ఇక్కడ వచ్చేసి ఆపోజిట్లో ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది ఓపెన్ కిచెన్. చూడండి ప్లేస్ కూడా చాలా మంచి నీట్ ప్లేస్, షెల్ఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఇదంతా కిచెన్ వర్క్. కిచెన్ వర్క్ చూపించాను, కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజగా చూపించాను, హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీకు చూపించింది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్రధాన ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇది టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పై నుంచి వ్యూ అండి, మీకు అర్థమైపోతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకు FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ మనకు 2 ట్యాంక్స్ కూడా వస్తాయి. ఒకటి బోర్ వాటర్కి, ఒకటి మంజీరా వాటర్ కనెక్షన్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి ECL చక్రీపురంలో ఉందండి. మనకి చక్రీపురం చౌరస్తాకి, చక్రీపురం క్రాస్ రోడ్స్కి 700 మీటర్స్. కుషాగూడ బస్ డిపోకి 1.7 కిలోమీటర్స్ అండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ లోన్ హౌస్, డైమెన్షన్ 27x50, డైమెన్షన్ సైజ్, టోటల్ SFT 2750 SFT, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. అండ్ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.